ఓం శ్రీ సాయినాథాయ నమః. మనము పూర్ణత్వమే సాయి అనే సంచికలో విషయాలను తెలుసుకుంటున్నాం. సత్యసాయిబాబా జీవితానికి సంబంధించినవి. ఒకసారి స్వామివారి నుంచి కాఫీ పొడి వాసన వస్తూ ఉన్నది. అక్కడే ఉన్న కస్తూరి అనే భక్తుడు, స్వామి మీ నుంచి మంచి కాఫీ వాసన వస్తున్నది అన్నాడు. నేనేం చేయను కస్తూరి, ఆమె నన్ను కాఫీ పొడి డబ్బాలో వేసి మూత పెట్టింది అన్నారు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, బెంగళూరులో ఒక భక్తురాలు స్వామి చిన్న ఫోటోను గదిలో పరిశీలనగా చూస్తుండగా హఠాత్తుగా ఆమె భర్త ఆ గదిలోనికి రావడం తటస్థించింది. ఆయన బాబా ద్వేషి అంట. ఆయన కంటపడకుండా ఆ ఫోటోను దాచే ప్రయత్నంలో వెంటనే పక్కన ఉన్న చిన్న కాఫీ పొడి డబ్బాలో వేసి మూత పెట్టింది. ఆ సమయంలో స్వామి శరీరం నుండి చక్కని కాఫీ వాసనలు వచ్చాయి. స్వామికి చిత్రపటానికి ఏమీ తేడా లేదు అని ఈ సంఘటన తెలియజేస్తుంది. అలాగే బాంద్రాలోని ఒక భక్తురాలు స్వామి చిత్రపటానికి ఒక గురువారం నాడు మాత్రం ఒక విరజాజి దండ వేసి మిగిలిన రోజుల్లో మామూలు పూలమాలలు పటానికి నిండుగా వేసేది. ఆమెతో ఒకసారి సంభాషిస్తూ, స్వామి విరజాజి దండ వేస్తే మిగతా రోజుల్లో కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటాంగా అన్నారట. ఒక భక్తుడు దర్శన సమయంలో స్వామికి పాద నమస్కారం చేసుకోబోయాడు. వెంటనే స్వామి, ఎన్నిసార్లు చేసుకుంటావు? ఇక్కడికి బయలుదేరడానికి ముందు బొంబాయిలో విమానాశ్రయానికి వెళ్లే ముందు నీ ఇంట్లో నా ఫోటోకి పాద నమస్కారం చేసుకున్నావు కదా, అది నాకు అందింది, నేను స్వీకరించాను, మరలా ఇప్పుడు అవసరం లేదులే అన్నారట. ఇప్పుడు మనము చెప్పుకునే సంఘటన స్వామి యొక్క సర్వవ్యాపకత్వానికి మరొక మచ్చుతునక. స్వామి హాస్టల్లో చదువుతున్న ఒక విద్యార్థి తన తల్లిగారికి జబ్బు చేసిందని ప్రసాదం కోసం స్వామిని అర్థించగా స్వామి విభూది సృష్టించి ఆమెకు అందజేసి వెంటనే వచ్చి కాలేజీలో చేరమన్నారట. అహ్మదాబాద్లోని తన మాతృమూర్తికి ఆ విద్యార్థి విభూది ఇచ్చి ఆమె కోలుకున్న కొన్ని రోజుల తర్వాత బయలుదేరి పుట్టపర్తికి వచ్చాడు. మరుసటి రోజు యథావిధిగా అందరూ విద్యార్థులతో పాటు ఇతను కూడా దర్శనం కోసం కూర్చున్నాడు. స్వామి అతని దగ్గరకు పిలిచారు. సంభాషణ ఇలా సాగింది. ఏరా, ఊరు నుండి ఎప్పుడొచ్చావు? అమ్మకు ఎలా ఉంది? నిన్ననే వచ్చాను స్వామి. అమ్మ కులాసాగా ఉన్నది, సంతోషం. ఊర్లో నీ స్నేహితులను కలిసినట్లున్నావు? అవును స్వామి, పాత స్నేహితుడిని కలిశాను. మంచిదే. సినిమాకు కూడా వెళ్ళినట్లున్నారు? స్వామికి తెలిసిపోయింది. ఇక దాచడం ఎందుకని, అవును స్వామి, ఒక హిందీ సినిమాకి వెళ్ళాము. సినిమా బాగున్నదా? పాత సినిమా స్వామి, చాలా బాగున్నది. అలాగా, ఏది? నన్ను కూడా చూడనిస్తేగా. నేను సగం చూసేసరికి వెనక్కి తిప్పావు కదా. అసలు జరిగిన విషయం ఏమిటంటే, ఆ విద్యార్థి తన స్నేహితుడితో సినిమాకు వెళ్ళినప్పుడు విరామ సమయంలో తన జేబులో ఎప్పుడూ ఉండే ప్యాకెట్ సైజు స్వామి ఫోటోను తడిమి చూసుకొని ఉలిక్కిపడ్డాడు. విద్యార్థులు సినిమా చూడటం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదని తెలిసి భయపడుతూనే జేబులోని స్వామి ఫోటోను త్రిప్పిపెట్టాడు. రెండవ వైపు ఉన్న క్యాలెండరు ముందు వైపునకు వచ్చేటట్లు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్వామి, ఏది నన్ను కూడా పూర్తిగా చూడనిస్తేగా, సగం చూసేసరికి వెనక్కు తిప్పావు కదా అన్నారట. పొరపాటైంది స్వామి, ఇక ముందు అలా చేయను అని దుఃఖంతో పాదాలపై పడ్డాడు ఆ విద్యార్థి. మరి యొక్క సంఘటన, భారత్ పాకిస్తాన్ బార్డర్ గ్రామాల్లో చాలా తక్కువ కుటుంబాలు ఉంటాయి. వైద్య సౌకర్యం కూడా లేని ఒక చిన్న ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబము ఉన్నది. ఆ గ్రామం నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కనీసం 15 కిలోమీటర్ల ఎడ్ల బండి మీద వెళ్ళాలి. దారంతా గుట్టలు రాళ్లతో నిండి ఉంటుంది. ఆ కుటుంబం యజమాని భార్యకు పురిటి నొప్పులతో ప్రసవం కావడం కష్టంగా ఉండటం వల్ల దగ్గరనే ఉన్న హెల్త్ సెంటర్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ పరీక్ష చేసి లోపల బిడ్డ చనిపోయిందని, ఆపరేషన్ చేసి తీసేయకపోతే తల్లి ప్రాణానికి ముప్పు అని, ఆ అవకాశం ఇక్కడ లేదు కనుక టౌన్కి పెద్ద ఆసుపత్రికి వెళ్ళమని చెప్పారు. మరొక 10 మైళ్ళు అక్కడికి వెళ్తే వారు స్కానింగ్ తీసి లోపల బిడ్డ చనిపోయి 2 రోజులైందని, తల్లి శరీరం విషపూరితమైందని, ఆలస్యం చేశారు కనుక కొన్ని గంటల కన్నా ఆమె బ్రతకదని, అయినా మేము చేయగలిగినది చేస్తామని చెప్పారట. అలాంటి పరిస్థితే గనుక ఏర్పడితే ఆ ఊరిలోనే దహన కార్యక్రమాలు పూర్తి చేద్దామని నిశ్చయించుకున్నాడు భర్త. వారు ఆపరేషన్ చేస్తుండగా తన వద్దనే ఉన్న సత్యము శివం సుందరం అనే పుస్తకం చదువుతుంటే స్వామి ఫోటో కింద ఉన్న నేను ఉండగా నీకు భయము ఎందుకు, వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అన్న వాక్యం చూసి
తన భార్య ఆరోగ్య పరిస్థితిని బాగు చేయమని స్వామిని ప్రార్థిస్తూ, ఆ వాక్యం నిజంగా సత్యమైనచో ఆమెకు పురుడు నార్మల్గా వచ్చి భార్యాబిడ్డతో తిరిగి వెళ్తే పుట్టపర్తి వస్తానని మొక్కుకున్నాడు. స్వామి ఫోటోని గుండెల మీద పెట్టుకుని నిద్రపోయాడు. సడన్గా పసిపిల్లవాడి ఏడుపు వినిపించింది. నర్సు వచ్చి మగపిల్లవాడిని ప్రసవించిందని, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పింది. అతనికి ఆనందాలు అవధులు లేవు. కాసేపటికి డాక్టర్ వచ్చి, నిజంగా ఏ దైవశక్తి వలన నీ భార్యాబిడ్డ బతికారో నాకు తెలియదు అని రిపోర్ట్స్ అన్నీ ఇచ్చి ఫీజు తీసుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. కొన్నాళ్లకు వారు పుట్టపర్తి స్వామి దర్శనానికి వచ్చారు. బాబా అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ డాక్టర్ చెప్పిన విషయాన్ని చెబుతూ, డాక్టర్ చెప్పిందంతా నిజమే, లోపల బిడ్డ చనిపోవడము, ఆమెకు శరీరమంతా విషమయం కావడం అంతా పరమసత్యం, కానీ నీ పూర్ణ విశ్వాసమే వాళ్లను బ్రతికించింది అని పాద నమస్కారం అనుగ్రహించారు. భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే విశ్వాసం అవసరం. ప్రేమ లేని చోట విశ్వాసము ఉండదు. హైదరాబాద్లోని ఒక సంస్థ వారు చాలా కాలం క్రితము శ్రీ సత్యసాయి పూజా విధానం అనే పుస్తకాన్ని ముద్రించి భక్తులకు అందుబాటులో ఉంచారు. అవి స్టాక్ అయిపోయిన పిదప తిరిగి ముద్రించాలంటే స్వామి యొక్క ఆమోదం ఉండాలి. చాలాసార్లు స్వామిని అడిగిన అనుమతి ఇవ్వలేదు. ఆ రచయిత స్వామిని వేడుకోగా, నువ్వు ఈ పుస్తకం రాయడానికి ముందు ఈ రోజుకు నీలో ఏమైనా మార్పు ఉందా అని అడిగారు బాబా. చాలా మార్పు ఉంది స్వామి. మొదట స్వామి భగవంతుడు అనే నమ్మకం లేదు, కానీ ఇప్పుడు సర్వదేవతా స్వరూపుడని మనస వాచ కర్మణ నమ్మకం కలిగింది అన్నాడు. నమ్మకం కలగడానికి నీకు మొదట ఈ పుస్తకం ప్రింట్ చేయడానికి ముందు అంగీకరించాను. అదిగాక ఇందులోని పూజా విధానం ఆ కాలం వారికి వర్తిస్తుంది. శ్రీ సత్యసాయిబామాం స్థాపయామి పూజయామి అంటేనే స్వామి రావడం లేదు. ఈ కాలంలో తలవకపోయినా కూడా అందరి వద్దకు స్వామి వెళ్తున్నాడు కనుక ఏ పూజా విధానము స్వామికి అక్కర్లేదు. ఏ పూజలు చేశారని విదేశీయులు ఇక్కడికి రాగలుగుతున్నారు? స్వామి భక్తులకు పూజలు పూజా విధానాల ప్రకారం చేయవలసిన అవసరం లేదు. పూజించకపోయినా తలచకపోయినా స్వామి వారి వద్దకే వెళ్ళి వారిలో మార్పు తెచ్చి దైవ చింతన కలిగిస్తూ మోక్షాన్ని ఇస్తారు. అందువల్ల రీప్రింట్ అవసరం లేదని చెప్పారు. కొలనులో చక్కని తామర పువ్వులు ఉన్నా వాటి మాధుర్యాన్ని మకరందాన్ని ఆస్వాదించుటకు ఎక్కడి నుండో తేనెటీగలు వచ్చి మకరందాన్ని గ్రహిస్తాయి. అయితే చెంతనే ఉన్న కప్పలకు ఆ పువ్వుల విలువ తెలియదు. భగవంతునికి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఎల్లప్పుడూ దైవానికి ప్రీతిపాత్రులుగా ఉండాలి. అలా ఉంటే దగ్గరవారు దూరం వారు అనే తేడా లేదు. వారు ఎప్పుడూ దైవానికి ప్రేమైన వారే. మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, నేను మీ ఎదురుగా ఉన్నట్లు భావించి ముఖాముఖి మాట్లాడాలి. అదే నిజమైన హృదయ స్పందన. దానికి నేను బదులిస్తాను. కొందరిది భగవంతునిపై ప్రేమ ఉన్నది కానీ ఆజ్ఞను పాటించడం లేదు. మరికొందరు ఆజ్ఞను పాటిస్తున్నారు కానీ ప్రేమను పాటించడం లేదు. రెండింటికి సమన్వయం జరిగితేనే రోగ నివారణ కాగలదు. ఎవరి వాక్కు సత్యముతో శరీరం పరోపకార్యం కార్యంలో పాల్గొంటూ ఉంటుందో అట్టివారిని ఏ దుష్టశక్తులు ఏమి చేయలేవు. కాబట్టి మన మాటలు సత్యవంతంగా ఉండాలి. మన శరీరములోని భాగాలన్నీ కూడా పరోపకారం కొరకు వినియోగించడానికి సంసిద్ధతను ప్రకటించాలి. అప్పుడు మనలో ఎటువంటి దుష్టశక్తులు మనల్ని దరిచేరవు అని సత్యసాయిబాబా వారు చెప్పిన అమృతవాణి. 1971లో స్వామివారి మీద ఏవో ఆరోపణలు వచ్చాయని పరిశోధించి నివేదిక సమర్పించమని భారత ప్రభుత్వము డిఎస్ రామచంద్రన్ గారిని ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ను నియమించింది. అతను 3 నెలల పాటు పుట్టపర్తిలో ఉండి అన్ని కోణాలలోనూ ఇన్వెస్టిగేషన్ చేసి చివరికి ఆయన తన రిపోర్ట్లో 3 మాటలు వ్రాసి భారత ప్రభుత్వానికి సమర్పించాడంట. ఆయన రాసింది, నేను వచ్చాను, చూశాను, జయింపబడ్డాను అని ఆంగ్లంలో రాశారు. స్వామికి శాశ్వత భక్తునిగా మారిపోయాడు. స్వామి ఒక గ్రామంలో ఒక సమావేశానికి వెళ్ళి తిరుగు ప్రయాణానికి బయలుదేరే సమయంలో అక్కడి వారు స్వామికి హారతి ఇవ్వడం మర్చిపోయారు. ఏమి నన్ను పంపరా?
హారతి ఇవ్వరా అని బాబాయే స్వయంగా పక్క రూముకి వెళ్ళి హారతి పళ్ళెం తెచ్చి కర్పూరం వేసి వెలిగించి హారతి పాట పాడండి అంటూ తామే మొదలుపెట్టి పూర్తిగా పాడి చివరలో బోలో భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబాజీకి జై అని పలికి అక్కడున్న వారిని ఆశ్చర్యము ఆనందంలో ముంచారట. స్వామి స్వయంగా మంగళహారతి పాడడము, స్వయంగా జై కొట్టడం అదే మొదటిసారి. నన్ను పూజించేవారు ఒకవైపు కోటాను కోట్ల మంది ఉన్నారు, నన్ను దూషించేవారు ఇంకొక వైపున గుట్టలు గుట్టలుగా ఉన్నారు. కానీ నేను వారిని వీరిని చెరొక చేతితో దీవిస్తూనే ఉన్నాను. అటువంటి దివ్య ప్రేమను మనము మనస వాచ కర్మణ అలవర్చుకున్నప్పుడే భగవంతుని చేరుకోవడానికి తగిన అర్హత పొందగలం. ప్రేమయే దైవం. అందుకే స్వామి మనల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తారు. భక్తులు కొంతమంది భగవంతుని దర్శనం కాగానే తాము ఏమి చేయాలో తెలియక దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉంటారు. అటువంటి సమయంలో సత్యసాయిబాబా వారు ఆయనే ఆ పనిని పూర్తి చేశారు అనేది విశేషం. తల్లి కంటే మిగుల దైవంబే దగ్గర సన్నిహితుడు తండ్రి కన్నా చాలా అట్టి దైవమున నీడ వీడ అబ్బును పాపంబు తల్లి సేవ మదిని తగిలిన తనయుడు వాని పాపమెల్లా వదులుచుండు శివుడు మెచ్చు తనకు చిరకీర్తి అందించు దుఃఖరాశి నెల్ల తొలగజేయు. తల్లి కంటే మిగుల దైవంబే దగ్గర సన్నిహితుడు తండ్రి కన్నా చాలా అట్టి దైవమున వీడ అబ్బును పాపంబు తల్లి సేవ మదిని తగిలిన తనయుడు వాని పాపమెల్లా వదులుచుండు శివుడు మెచ్చు తనకు చిరకీర్తి అందించు దుఃఖరాశి నెల్ల తొలగజేయు అంటూ బాబావారు తల్లిదండ్రుల సేవ చేసుకునే వాళ్లకు వాళ్ళు చేసుకున్న సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.